దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 27. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనము. విజ్ఞాపన చేయు ఆత్మ. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడెను. అంత్య దినములలో అపవాది 3 ఆయుధములను ఉపయోగించును. మొదటిదిగా దేవుని ప్రజలను వాడు మోసగించును. రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును. మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో చూచుచున్నాము. కొందరు విశ్వాసులను శ్రమలో ఇరికించవలెనని నేరములు మోపెదరు. అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలెను. పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములెన్నియో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనను చేయవలెను. అప్పుడు వారు కాపాడబడెదరు.